సంక్రాంతి సంబరాల్లో మూడో రోజు పశువుల పండుగగా ప్రసిద్ధి చెందిన కనుమ పండుగ ఏడాది పొడవునా రైతన్నతో పాటు కష్టపడి పంట ఇంటికి చేరడంలో కీలక పాత్ర పోషించే మూగ జీవాలకు కృతజ్ఞతగా ఈ పండుగ చేస్తుంటారు. రైతుల జీవితంలో పశు సంపదకు ఉన్న ప్రాధాన్యతను, కనుమ పండుగ విశిష్టతను గుర్తు చేసుకుంటూ గోపూజ ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. కృష్ణా జిల్లా పెదవడ్లపూడి నుంచి గోపూజ విశేషాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రధానంగా పాడి పంటల కోసం ఏవైతే గోవులు అలాగే ఈ గో సంపద వాళ్ళకి కృతజ్ఞతాభావం తెలియజేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున గోపూజ కార్యక్రమాలని నిర్వహించడం, గోవులను శుభ్రం చేయడం, వాటిని అలంకరించడం, వాటిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గోవులకు పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనం పెదవడ్లపూడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో మహిళలు అలాగే రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి గోశాలకు వచ్చి గోశాలలో ఆవులకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏడాది పొడవు అంతా కలిపి తమకు సహాయ సహకారాలు అందించినటువంటి గోవులను అలాగే పశు సంపదకు కృతజ్ఞత తెలియజేసుకునేందుకు అలాగే వాటిని పూజించడం ద్వారా తిరిగి మళ్ళీ పాడి పంటలు సమృద్ధంగా ఉంటాయి అనేటువంటి ఒక భావనతో ఈ గోపూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. ప్రధానంగా ఇక గోశాలలో కనుమ రోజు గోపూజ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఎలాంటి కార్యక్రమం ఇది? సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. రైతులకి అన్నీ కూడా మనకి ఈ ఏదైతే పంటలు వరి కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా మనకి వచ్చే ఈ యొక్క సందర్భంలో రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఒక మంచి వాతావరణంతో ముఖ్యంగా ఆవులను కానీ ఎద్దులను కానీ పశువులన్నింటినీ కూడా పూజించే టైం ఇది. కనుమ రోజు కూడా కోడి పందాలు కానీ లేకపోతే గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం పల్లె వాతావరణంలో హరిదాసులు అదేవిధంగా ఈ బుడబొక్కల వాళ్ళు అందరూ కూడా గ్రామాల్లోకి వస్తే వాళ్ళకి బియ్యం వేయటం, పిల్లలకి వాళ్ళకి అవి చేయడం, అదేవిధంగా గొబ్బెమ్మలు పెడతాం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇదివరకు పాడి పంట ఉండేది. ఈ రోజున పంట గురించి ఆలోచిస్తున్నారు కానీ పాడి గురించి ఆలోచించట్ల. ఆవులు కానీ లేకపోతే ఈ యొక్క వ్యవసాయం భూమి అంతా పాడైపోద్ది. ఇవాళంతా రసాయనిక ఎరువులు వాడటం వల్ల మన ఆహారం అంతా కూడా కలుషితం అయిపోతూ ఉంది. అందుకని ఆవుల్ని మనం ప్రతి ఒక్క రైతు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పెంచకపోతే రాబో 10 సంవత్సరాల్లో ఈ యొక్క వ్యాధులని, క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క రసాయనిక ఎరువులతో ఎక్కువగా పండించడం. దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది కానీ దానికి సంబంధించిన క్వాలిటీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, పంటలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ రావట్లేదు. అందుకని ఈ రోజున మహిళలందరూ కూడా వచ్చి గోవులన్నిటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే గోవులను పెంచాలంటే ఈరోజు వర్కర్లు బీహార్ నుంచి వస్తూ ఉన్నారు. ఇవాళ అంటే కారణం ఏంటంటే ఈ ఒక 10th క్లాస్ చదివిన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా వాచ్మెన్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ చక్కగా ఆవుల మధ్య మనం పనిచేద్దాం, ఆవులతో మనం మమైకం ఉన్నాం అనే ఆలోచన తగ్గిపోతూ ఉంది. వ్యవసాయం కూడా ట్రాక్టర్లు రావడం వల్ల తప్పకుండా ఈ సంక్రాంతి సందర్భంగా మన దేశం కానీ మన రాష్ట్రం కానీ అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు గారు బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా మనకు కూడా కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఈ గోపూజ అనేది జరుగుతూ ఉంటుంది. గోపూజలో ఈ కనుమ రోజు గోపూజకు ఉన్నటువంటి విశేషత? రైతుకి ఫస్ట్ పాడి తర్వాతే పంట. ఇది వెనకడ ఆచారంగా మన హిందూ సంప్రదాయం ప్రకారంగా పాడి పంట అన్నారు కానీ పంట పాడేనే ఏ రోజు అన్నారు. దాని సందర్భంగా సంక్రాంతి రోజున మనకి అందరికీ ఆవులు, గేదెలు, పాడి అంటే గేదెలు కావాలి, ఆవులు కావాలి. మనకు అట్టాగే ఎద్దులు, ఆ ఎద్దులు మనకు ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి సరిపోతుంది. ఇదివరకు ఎడ్డతో వ్యవసాయం చేసుకొని వాటన్నిటినీ ఆ రోజు రెస్ట్ ఇచ్చి వాటికి అన్ని పూజలు చేసి వాటికి కూడా పండగ రోజున వాటికి రెస్ట్ ఇవ్వటం. దాని సందర్భంగా ఈ ఆవులు పూజ ఇవన్నీ ఆ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం. మనకి ఎందుకంటే ఆ రోజు జీవనోపాధి ఆవులు, ఎడ్డులు వ్యవసాయానికి అయ్యే ముఖ్యం కాబట్టి ఆ రోజు పూజ చేయడానికి అయ్యే ఉపయోగపడాయి. లేకపోతే మనకి ఆ రోజు అధునాధికంగా ఏం లేవు కదా కారణంగా. అందుకని వాటికి ఆ రోజు రెస్ట్ ఇచ్చి ఈ కనుమ రోజు ప్రత్యేకంగా ఒక రోజు మనకి ఆ గోవులను పూజించాలని వెనకడ నుంచి అది వస్తుంది. అది పూజించడం వలన మనకి ఆరోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుంది. మనం ఏదైతే చేస్తామో దాన్ని మనకి ప్రతిఫలంగా అవి మనకి ఇస్తూ ఉంటాయి. ఇవి చేయడం అనేది అంతంత కాదు. బాగా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ పెదవడ్లపూడి దగ్గర ఉన్నటువంటి గోశాలకు రావడం జరిగింది. ప్రధానంగా చూస్తే అమ్మ ఈరోజు ఏ పూజలు చేస్తున్నారు? అంటే కనుమ కాబట్టి పశు పూజ చేయాలి, పక్షులకి ఆహారం ఇవ్వాలి, పశువులకి ఆహారం ఇవ్వాలని మన సంక్రాంతి ధర్మాల్లో ఒక ధర్మం కాబట్టి ఇవాళ మేము గోపూజ
చేసి గోవులకు ఆహారం ఇవ్వడానికి వచ్చాం. ఇక్కడ మరి బాబా గుడి అనుసంధానంగా ఉన్న గోశాల కాబట్టి ప్రతి గురువారం ఇక్కడ సాయంత్రం గోపూజ చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. మరి ఇవాళ కూడా అందరూ ఆడవాళ్ళు వచ్చి గోపూజ చేసుకొని గోవులకి ఆహారం ఇస్తున్నారు. గోమాత ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఈ ప్రపంచం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. కనుమ నాడు ప్రధానంగా పశువులకు పూజ చేస్తారు, ఏంటి? ఎంతో మంచిదనే మేము పూజ చేస్తుంటాం. చాలా మంచిది. గోవు పూజ అంటే ఎంతో మంచిదనం. అందరికీ సౌకర్యంగా ఉంటుంది, అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. గోవు పాలు అంటే అందరికీ ఆరోగ్యమని, అందరినీ చల్లగా చూసిద్దని మేము చాలా రోజుల నుంచి గురువారం గోవు పూజ చేస్తున్నాం. గోపూజ చేస్తే ముక్కోడి దేవతలని పూజించినట్లేనని చెప్పి గోపూజ చేస్తున్నాం. ప్రతి గురువారం చేస్తున్నాము. ప్రధానంగా చూస్తే కనుమ రోజు ముఖ్యంగా గోపూజకి గోపూజ అంటే సమస్త దేవతలు ఉంటారని అందరూ విశిష్టంగా చేస్తారు. గోమాత అంటే దేవతతో సమానం కదా. మనకి పాలు, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి అందరూ కొలువై ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. వాళ్ళకు మనం అన్ని శ్రీ సంపదలతో ఉండాలని కనుమ రోజు విశిష్టంగా చేస్తూ ఉంటారు. ప్రధానంగా చూస్తే ఈరోజు ఇక్కడ ఏ పూజలు? ఈరోజు ఫస్ట్ గోపూజ, తర్వాత కృష్ణుడి పూజ ఉందండి. మేము 20 years నుండి ఈ గోపాలే తాగుతున్నాం, ఆవు పాలే తాగుతున్నాం. ఆవు నెయ్యి మేమే తయారు చేస్తాము. ఆవు నెయ్యి ఇంట్లో అదే వాడతాం. మా పాపకి గొంతు సరిగా గొంగురుగా వస్తే పుట్టినప్పుడు మా పాపకి ఆవు పాలు పట్టమన్నారు. మేము ఇన్ని సంవత్సరాలు 20 years నుండి ఆవు పాలే తాగుతామండి. కనుమ రోజు గోపూజకు వస్తుంటారు. కనుమ రోజు గోపూజ చేస్తే ముక్కోటి దేవతలకి పూజ చేసినట్టు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉంటారు కదా, అందుకని ముక్కోటి దేవతలకి మనం పూజ చేసినట్టు అండి ఈరోజు. ప్రధానంగా దిష్టి దోషాలున్నా కనుమ రోజు ఏయున్నా అవి తొలగిపోతాయండి ఈ పూజ. ముఖ్యంగా చూస్తే ఇది రైతుల పండుగ అంటారు. పెద్ద ఎత్తున ఈ కృతజ్ఞతాభావంతో రైతులు కూడా పాల్గొంటారు. ఏంటమ్మా ఈ పండగకున్నది? పండగకున్న విశేషము రైతులంటే సంక్రాంతి అంటే సంక్రాంతి రోజు, సంక్రాంతికి మొత్తం వ్యవసాయం అంతా పంట ఇంటికి వచ్చే టైం అండి. గోవులు పూజించి తర్వాత ఏరువాక సంక్రాంతి ఏరువాక మొత్తం పంటలంతా ఇంటికి వచ్చి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండే పండగ ఇది. ప్రధానంగా ఈ పండగకు ఉన్నటువంటి విశేషత ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈ వడ్లపూడేనండి. ఈ గోశాల పెట్టి నాగభూషణం గారు చాలా మంచి పని చేశారు. ఈ పూజలకి, గో పూజకి మేము కూడా వస్తాము. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా కనుమనాడే గోపూజ చేస్తారు. అలాగే రైతులు కూడా చాలా వరకు గోవులను శుభ్రం చేయడం చేస్తారు. ఏంటమ్మా ఈ పండుగ? పండగ అంటే గోపూజ, కనుమ రోజు గోపూజేనండి. గోపూజ పశువుల పూజ. అది ఆ రోజు పశువుల దగ్గర శుభ్రం చేయడం, పశువుల్ని బాగా ఆహారం ఇవ్వటం, అవన్నీ ప్రాచీన వెనకటి నుంచి జరుగుతుంది. ఇది ఇప్పుడు బాగా గోపూజది వృద్ధిలోకి వస్తుంది. ఆరోగ్యానికి మంచిది, ఐశ్వర్యానికి మంచిది. మనకు అన్ని రకాలుగా కూడాను గోవును సేవిస్తే మనకు మంచిదని చెప్పి నమ్మకం మాకు. ఏ పూజ చేశారమ్మా? ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు గో పూజ చేస్తున్నాం. వారం చేస్తాం. గురువారం అందరం వస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాము మహిళలు. మన పెద్దలు ఏర్పరిచిన ఇంకొక నియమం ఏంటంటే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని. దాంట్లో కూడా ఇంకొక అంతరార్థం ఉందండి. ఎందుకో చెప్పనా, ఈ రోజులో అన్ని వాహనాలు ఉన్నాయి, అంతా రహదారులు అంతా బాగున్నాయి. ఎవరు బళ్ళ మీద వెళ్ళిపోతారు, కార్లు వెళ్తారు, బస్సులు. ఇదివరకు రోజుల్లో బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఆ ఒక్క రోజున పశువులకి రక్షణగా వాటికి రెస్ట్ ఇవ్వడానికి అని చెప్పి కనుమ రోజు ఎవరు ప్రాణాలు పెట్టుకోకూడదు. ఇందులో అంతరార్థం మనం ప్రయాణం చేస్తే ఆనని కాదు, ఆ ఒక్క రోజున వాటికి రక్షణ ఇవ్వాలని. దాన్ని బట్టి మన పూర్వీకులు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనం అదే శ్రద్ధను కంటిన్యూ చేసి వాటిని పోషిద్దాం. మనం బాగుందాం, వాటిని బాగుందాం. ముఖ్యంగా చూస్తే ఈ కనుమ రోజు పశువుల పండుగ, పాడి పంటలతో సమృద్ధిగా రైతులు ఆనందంగా ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తంగానే ఈ కనుమ రోజు పశువులకి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కనుమ రోజు లక్ష్మీదేవి స్వరూపంగా గోవును భావించి గోవులకు అన్ని రకాలుగా ఇటు కృష్ణుడిని పాటలు పాడుతూ, అలాగే గోవులకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే గోవు ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసి వాటిని వినియోగించడం ద్వారా ఇటు ఆరోగ్యంగాను, ఇటు సంతోషంతోనూ, అలాగే సౌభాగ్యంతోనూ ఉంటారనేటువంటి నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగించే విధంగానే మొత్తం అన్ని చోట్ల గోశాలల్లో కూడా పెద్ద ఎత్తున గో పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. పెద్దవడ్లపూడి నుంచి కెమెరామెన్ సాయితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.